శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము. అయితే గీతాచార్యులు ఎక్కువగా శుచిత్వానికి ప్రాధాన్యతనిచ్చారు కదా. బాహ్యమునందు ఆభ్యంతరమునందు కూడా శుచిత్వము ముముక్షువులకు అత్యంత అవసరమై ఉన్నది. బయట కలిగిన మురికి, లోపల అంటే చిత్తములో ఉన్న మురికి రెంటినీ తీసివేయాలి, కడిగివేయాలి. భగవంతుని యొక్క మార్గమునందు చంచలత్వము అనేది పనికిరాదు. స్థిరమైన నిర్ణయాలు కలిగి వానిని చక్కగా అమలుపరచాలి. ప్రాపంచక దృష్టి కలిగిన వారి వాక్యాలను విని దైవమందు, ధర్మమందు, పరమార్థ నిలయాలయందు నమ్మకాన్ని సడలించుకోకూడదు. ఈ విధంగా ఆత్మ అంటే మనస్సు కదా. ఈ మనస్సు ఇంద్రియాలు అని అర్థమే. అయితే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము తప్పకుండా సాధించాలి. నిగ్రహము అంటే ఇంద్రియాలను, మనస్సులను పరిపూర్ణంగా నిగ్రహించాలి అనే భావమే కదా. ఎలాగంటే స్వల్పమైన కొద్దిపాటి నిగ్రహము అనేది బలవత్తరమైన మాయ ఎప్పుడైనా పడగొట్టేస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి వైరాగ్యము, విరక్తి, దృశ్య సంబంధమైన విషయాల పట్ల వైరాగ్యము చాలా అవసరము. మనసు శబ్దస్పర్శ రూపరసగంధాల మీదకు పరిగెత్తినట్లయితే ధ్యానమందు ఏకాగ్రత కుదురుతుందా? లేదుగా. కాబట్టి దృశ్యభోగాల నుండి మనస్సుని అంతర్ముఖంగా మరలించాలి. దానికోసం సాధకుడు ఈ దృశ్య సంబంధమైన వైరాగ్యాన్ని తప్పకుండా ఆశ్రయించాలి. సామాన్యంగా జనులు ముసలితనము, మరణములందు దుఃఖాన్ని, దోషాన్ని చూస్తారు. కానీ పుట్టుక ఎందైతే కాదు. ఎవరైనా సరే పుట్టినట్లయితే సంబరపడిపోతారు, కానీ దుఃఖించరు. కానీ భగవానుడు ఏమంటూ ఉన్నారు అంటే పుట్టుక యందు కూడా దోషాన్నే, నష్టాన్నే చూడాలి అని కదా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పుట్టుక వలననే కదా తక్కినటువంటి ముసలితనము అనేటువంటి వ్యాధులు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నవి. కాబట్టి జనన, మరణము, వార్ధక్యాదులు ఉన్నటువంటి దోషాలను మాటికి కూడా చింతన చేస్తూ ఉండడం ముముక్షువు యొక్క పరమధర్మమై ఉన్నది. అప్పుడు వానికి దృశ్యము పట్ల ఆసక్తి అనేది నశించిపోతుంది. ఆ విధంగా చింతన చేసి వాని నుండి దృశ్య సంబంధమైన వాసనల నుండి తప్పించుకోవడం కోసం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నించాలి. అయితే ఆయా దోషాలను మళ్ళీ కూడా విచారిస్తూ ఉండాలి అని, దాని చేత విరక్తి, వైరాగ్యము, ముముక్షత్వము తీవ్రంగా ఏర్పడగలుగుతాయి అనేటువంటి భావమే కదా. కాబట్టి ఈ సాధన ముముక్షువులకి అత్యంత అవసరము అని గుర్తెరగాలి. అయితే ధనము కానీ, క్షేత్రము కానీ మొదలైనవన్నీ కూడా వచ్చి చేరతాయి కదా. గృహస్థాశ్రమమునందున్నటువంటి వారి వాక్యాన్ని వారైతే ఈ మాటను చక్కగా గమనించాలి. కుటుంబము, బంధువులు, ధనము మొదలైనవి ఉండడంలో తప్పులేదు. కానీ వాటి యందు తాదాత్మ్యము, ఇదే నేను, ఇదే శాశ్వతము అనేటువంటి సంసక్తి, ఆసక్తి, అటాచ్మెంట్ అనేది లేకుండా ఉండగలగాలి. ఇష్టమునందు, అయిష్టమునందు కూడా సమత్వ బుద్ధి ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉండాలి అని నిత్యం అనే పదము చేత సూచించారు కదా. అందుకే దైవము తప్ప ఇతరములైన దృశ్య వస్తువులను గురించిన సంకల్పాలు ఏవి కూడా మనసుకు రానియకుండా ఉండడమే అనన్యయోగము. అయితే భక్తి యోగం కానీ, ధ్యాన యోగం కానీ, ఏ యోగమైనా సరే ఈ అనన్య యోగముతో చేరినప్పుడు మాత్రమే అది శక్తివంతంగా ఉంటుంది. అయితే భక్తి అనేటువంటిది చంచలంగా ఉండకూడదు. అచంచలమైన భక్తిని ఆశ్రయించుకోవాలి. ప్రారంభ స్థితిలో అటువంటి నిశ్చల భక్తి అంటే నిరంతరం దైవం మీదే మనసు నిలపడం అనేటువంటిది సాధ్యం కాకపోయినప్పటికీ గొప్ప
తప్పదైన ప్రయత్నము చేత అటువంటి స్థితిని, ఏకాంత భక్తిని ఎప్పటికైనా సరే సంపాదించే తీరాలి అని చెబుతూ, అంటే ప్రారంభ దశలో ప్రాపంచక మనస్తత్వం కలిగిన జనుల వలన విక్షేపము కలుగకుండా ఉండే నిమిత్తం సాధనను ఏకాంత స్థలంలో కొనసాగించడం అనేటువంటిదే ఉత్తమమైన మార్గం. అటువంటి ఏకాంత స్థలాన్ని ఎవరికి వారు వారి వారి గృహం యందు కూడా, వారి ఇళ్లల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన గదిని ధ్యానం కోసం ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవచ్చు. అయితే మొదట ఏం చేయాలి? దుష్ట సాంగత్యాన్ని వదిలివేయాలి. సత్సాంగత్యాన్ని, సత్పురుషులతో సహవాసాన్ని ఆశ్రయించాలి. మంచి జ్ఞాన బోధనను పొందాలి. ఆ జ్ఞానాన్ని హృదయంగమం చేసుకోవడం కోసం, పూర్ణంగా అనుష్ఠించడం కోసం జనసమ్మర్ధము లేనటువంటి ఏకాంత స్థలమున సాధన చేయాలి అనే కదా భావము. అంతేకాని సత్సహవాసం కూడదు అని కాదుగా. ఆధ్యాత్మ జ్ఞానము, దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకానొక వేళ ఉండడం చాలదని, నిరంతరం కూడా అటువంటి జ్ఞానము హృదయములో వెలుగొందుతూ ఉండాలి అనే కదా ఇక్కడ చెప్పబడింది. రాత్రి కాలంలో ఏ క్షణములో చేతి నుండి దీపం తొలగిపోతుందో ఆ క్షణములో అంధకారం వచ్చి ఆవరిస్తుంది. అలాగే జ్ఞానదీపము జార విడిచినట్లయితే వెంటనే ఆ జ్ఞాన చీకటి అనేది ప్రవేశిస్తుంది, జీవుణ్ణి అధోగతికి త్రోసివేస్తుంది. కాబట్టి సాధకులు బహు జాగరూకులై ఉండాలి. అలా ఉన్నవారై ఆధ్యాత్మ జ్ఞానము అనేటువంటి ఈ యొక్క భగవంతుని యొక్క వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ మాయను ఏమాత్రము సమీపానికి రానివ్వకుండా చూసుకోవాలి. తత్వజ్ఞానాన్ని మాటలతోటి చెప్పడం సాధ్యం కాదని, ప్రత్యక్షంగా దర్శించాలి అని అనుభూతం చేసుకోవాలి అని పరమాత్మ ఆదేశించారు కదా. అంటే ఈ యొక్క మంచి గుణాలకు విరుద్ధములైనటువంటి గుణాలు అన్నీ కూడా దంభాలు, దర్పాలు, ఇవన్నీ అజ్ఞానమే అని కదా అర్థము అని చెబుతూ, ఇంతవరకు కూడా అంటే జ్ఞాన గుణాలు అనేటువంటివి 20 క్రమంగా కూడా వాటిని అనుసరించాలి, అభ్యాసం చేయాలి. వీటికి వ్యతిరేకమైనదంతా అజ్ఞానమే. ఇంతవరకు కూడా జ్ఞానాన్ని గురించి చెప్పి ఇంకా జ్ఞేయం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. ఏది తెలియదగినటువంటి బ్రహ్మస్వరూపమో, దేనిని తెలుసుకొని మనుజుడు అమృత స్వరూపమైన మోక్షాన్ని పొందుతూ ఉన్నాడో అటువంటి దానిని గురించి బాగా చెప్పబోతూ ఉన్నాను. ఆది లేనటువంటి పరబ్రహ్మము అనబడే అది సత్తని కానీ అసత్తని కానీ, అంటే ఉన్నదని కానీ లేదని కానీ చెప్పబడదు కదా. అంటే ఎక్కడ నుండి కూడా మొదలుకొని ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క 6 శ్లోకాల వరకు కూడా జ్ఞేయ వస్తువైన పరమాత్మ స్వరూపాన్ని గురించే వర్ణించి తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞానమాత్రముతోనే సంతృప్తిని పొందకూడదు. జ్ఞేయ వస్తువును కూడా ప్రతి ఒక్కరూ కూడా పొంది తీరాల్సిందే. మొదట దుర్గుణాలను పోగొట్టుకోవాలి, సద్గుణాలను అలవాటు చేసుకోవాలి. తర్వాత ఆ సద్గుణాలను కూడా దాటివేయాలి. ఆ గుణాతీత స్థితిలో ఉన్న నిర్గుణ పరమాత్మ సన్నిధికి చేరిపోవాలి. ఇదొక్కటే కదా పూర్ణస్థితి అనేది. తక్కినవన్నీ కూడా పూర్ణస్థితులు కావు, అవన్నీ కూడా మిగిలిపోయిన అపూర్ణ స్థితులే అవుతాయి. ఇట్టి జ్ఞేయతత్వాన్ని బోధించే మతాలైతే లోకంలో చాలా తక్కువ. ఎలాగంటే మతాలలో అనేకాలు ఎథిక్స్ అంటే సద్గుణాలను మాత్రమే బోధిస్తూ ఉన్నవే అయి ఉన్నవి. కానీ అటువంటి స్థితి మంచిదే, కానీ అంత మాత్రమే సరిపోతుందా? అస్సలు సరిపోదు. సాధకుడు ఎలా ఉండాలి? సద్గుణ ప్రభావము చేత
శుద్ధమైనటువంటి అంతరంగుడై ఉండాలి. అంటే శమాన్ని సాధించాలి, మానసేంద్రియాలను జయించాలి, అంతటితో తృప్తిని పొందకూడదు, ఇంకా కూడా పైకి పోవాలి. కేవలము జ్ఞేయ వస్తువైనటువంటి పరమాత్మతోటి తాదాత్మ్యాన్ని, మమేకత్వాన్ని, ఏకత్వాన్ని పొందాలి. అదే కదా జీవుని యొక్క చరమస్థితి, కడస్థితి. అటువంటి స్థితిని చేరే వరకు కూడా సాధనను ఎవ్వరూ కూడా వదలకూడదు, వదలరాదు. కాబట్టి గీతయందు భగవానుడైన శ్రీకృష్ణమూర్తి జ్ఞానగుణాలతో పరితృప్తిని పొందవద్దు అని అంత మాత్రమే పొందకుండా జ్ఞేయాన్ని కూడా చెప్పి జీవుని యొక్క ఏకరసమాత్రమైన ద్వితీయం నాస్తి, రెండవది లేనిది అయిన అద్వైత తత్వాలను మూడింటిని బోధించారు. అలా బోధించడం వలన ఇది పరిపూర్ణ శాస్త్రము అని కదా విఘ్నులు పలుకుతూ ఉన్నారు. అందుకే ప్రవక్ష్యామి, లెస్సగా చెప్తూ ఉన్నాను. ఆధ్యాత్మ బోధయందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపరిమితమైన ఉత్సాహము ఈ యొక్క పదము చేతనే మనకు ద్యోతకమవుతూ ఉన్నది, విరాజిల్లుతూ ఉన్నది. యజ్ఞత్వామృతమశ్నుతే అంటే జ్ఞేయ వస్తువుకు పరమాత్మను గనక తెలిసినట్లయితే కలుగబోయేటువంటి గొప్ప ఫలితము ముందుగానే తెలిసి ఉన్నట్లయితే దానిని పొందడానికి సాధకుడు ఆనందంతో, ఉత్సాహంతో ముందుకి బయలుదేరగలుగుతాడు. కాబట్టి జ్ఞేయ వస్తువైన, ఇప్పుడు జ్ఞానము ద్వారా జ్ఞేయ వస్తువు అయినటువంటి పరమాత్మను గనక తెలిసినట్లయితే మనకి ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని తెలిసామో ఆ తర్వాత కలగబోయేటువంటి గొప్ప ఫలితం కూడా మనకు ముందుగానే తెలిసిపోతుంది. అలా తెలిసి ఉన్నట్లయితే దానిని పొందడం కోసం ఏం చేస్తాం? ఇంకా ఆతురత పడతాం. అలాగే సాధకుడైన వాడు ఆనందంతో, ఉత్సాహంతో ముందుకు బయలుదేరతాడు. కాబట్టి భగవానుడు ఇక్కడ జ్ఞేయ స్వరూపాన్ని గురించి వర్ణించబోతూ ముందుగానే దాని యొక్క ఫలితాన్ని కూడా చెప్పివేసేశారు. ఎలాగంటే అమృతతత్వమే అంటే మృతము కానటువంటిది, చావు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిదే కదా అమృతతత్వం. మోక్షమే కదా దాని యొక్క ఫలితం. ఆ విధంగా అంటే మళ్ళీ కూడా ఉపాధుల యొక్క మళ్ళీ పునరుత్పత్తి లేకుండా ఉండడం. ఆహా, ఎంత గొప్పదైన మహత్తరమైన ఫలితము! చిన్న చిన్న ప్రాపంచిక వస్తువులపై పెనుగులాడటం కంటే మహోన్నతమైన ఈ జ్ఞేయ వస్తువును పొందడం కోసం జీవుడు ఎందుకు కృషిని చేయకూడదు? నా సత్తన్న సదుచ్యతే, అది సత్తు కాదని చెప్పేదాని భావము దృశ్య వస్తువులులాగానే గోచరము కాదనే, అంతియే కానీ అది లేదని భావం కాదు కదా. ఎలాగంటే అది సత్తు కాదు అని చెప్పేటువంటి భావము దృశ్య వస్తువులాగానే, దృశ్య వస్తువు గోచరమైనట్లుగా ఆ పారమార్థికమైనటువంటి వస్తువు ఎప్పటికీ గోచరం కాదు. అది మనకు వ్యక్తమయ్యేది కాదు అని చెప్పడమే కానీ అది లేదు అనేటువంటి భావం అయితే కాదు అని చెబుతూ సర్వతః పాణిపాదంత తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతే. అది అంటే అంతటా కూడా ఆ పరబ్రహ్మ వస్తువు, ఆ బ్రహ్మము, ఆ ఆత్మతత్వము, ఆ పరమాత్మతత్వము ఏ విధంగా ఉన్నది? అంతటా కూడా చేతులున్నవి, అంతటా కాళ్ళున్నవి, అంతటా కన్నులు, తలలు, ముఖాలు ఉన్నది, అంతటా చెవులు ఉన్నది. అయినా ప్రపంచమునందు సమస్తము కూడా ఆవరించుకొని వ్యాపించుకొని ఉన్నది. ఏది? ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ పరమాత్మ తత్వము. అయితే ఆ పరబ్రహ్మను, ఆ పరమాత్మను సర్వత్రా నేత్రాలు, చెవులు, ముఖాలు కలిగి ఉన్నది అని చెప్పడం వలన జీవులు చేసేటువంటి పుణ్య పాప కార్యాలు అన్నింటినీ కూడా ఆ పరమాత్మ స్వరూపుడు ఎల్లవేళలా గమనిస్తూ ఉన్నాడు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. ఈ సత్యాన్ని గనక ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా పాపకృత్యాలను ఎవడైనా సరే చేయగలుగుతాడా?
సర్వే సర్వత్రా కూడా పరమాత్మే నిలిచి ఉన్నాడు అన్నప్పుడు ఇక ఇటువంటి పాప పనులు ఎవరైనా చేయగలుగుతారా? మనస్సునందు ఆ పరమాత్మ వ్యాపించి ఉండడము చేత జీవుడు చేసేటువంటి ప్రతి సంకల్పము కూడా అతని దృష్టి యందు పడుతూనే ఉంటుంది అని కదా భావము. ఈ కారణము చేత ఏ కార్యమైనా ఏ సంకల్పమైనా అది ఎంత రహస్యమైనది అయి ఉన్నప్పటికీ కూడా సర్వుల యందు అంతర్యామి అయినటువంటి భగవంతునికి తెలియకుండా పోతుందా? తెలిసే తీరుతుంది. కాబట్టి జీవులు తమ ఆచరణ విషయమై బహు జాగరూకులై ఉండాలి. పాపకార్యాలను పాప సంకల్పాలను వదిలివేయాలి, సన్మార్గాన్నే చేపట్టాలి అని చెబుతూ, ఇంతకీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే ఇక్కడ సమాధానం ఇవ్వబడుతూ ఉన్నది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సమాధానమే కదా ఇవ్వబడుతూ ఉన్నది. ఎలాగంటే పాల పాత్రను తీసుకొచ్చి దీనిలో నెయ్యి ఉన్నదా అంటే ఉన్నది. ఎక్కడ ఉన్నది? పాత్రలో ఉన్నటువంటి పాల నిండా నెయ్యి ఉన్నది. చూపించు అంటే దానికి కొంత సాధన కావాలి. ఆ పాలను కాచాలి, కొంచెం కొద్దిపాటి వేడి ఉన్నప్పుడే దానికి తోడు అంటే పెరుగును కొంచెంగా చేర్చి దానిని పెరుగుగా మార్చాలి. దానిని మళ్ళీ కూడా చిలకాలి నీళ్లు పోసి. అప్పుడు ఆ చిలికినప్పుడు ఆ పెరుగంతా కూడా చిలకబడి మజ్జిగలాగా వెన్నపూసలాగా వేరైపోతాయి. ఆ వేరైనటువంటి వెన్నను తీసి కరగబెట్టాలి. కరగబెట్టి వడపోసి తీస్తే నెయ్యి అవుతుంది. అప్పుడు కానీ ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడి నుండి వచ్చింది? పాల నుండే వచ్చింది. అంటే నెయ్యి వెన్న నుండి వస్తే వెన్న మజ్జిగ నుండి వస్తే మజ్జిగ పెరుగు నుండి వస్తే పెరుగును పాల నుండే వచ్చింది. ఈ విధంగా ఎంత సాధన ద్వారా నెయ్యి బయటపడింది. అలాగే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే సర్వే సర్వత్రా సర్వమునందు ఉన్నాడు. నీలో నాలో సర్వమునందు. నీలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకోవాలి అన్నప్పుడు ఇటువంటి సాధనలన్నీ కూడా తపము, జపము, గురువును ఆశ్రయించడము, ఆ విధంగా అంటే అటువంటి సాధనలు నిష్ఠతో, భక్తితో, విశ్వాసముతో, అనన్య యోగముతోటి, నిష్కామ కర్మ బుద్ధితోటి చేస్తూ వచ్చినప్పుడు మాత్రమే దైవం యొక్క స్థానం, మార్గం మనం తెలుసుకోగలుగుతాం. ఆ విధంగానే దీపం ఎటు చూస్తుంది అంటే సర్వము చూస్తూ ఉన్నది. దాని అందుబాటులో ఉన్నట్లు ఎటువైపు చూస్తుంది? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? సర్వము చూస్తూ ఉన్నాడు. దీపం ఏ విధంగా ఉన్నదో దైవము కూడా అంతే అని చెబుతూ, దైవం యొక్క పని ఏమిటి అంటే దైవం సాక్షిత్వ స్వరూపంలో సర్వము చూస్తూ ఉన్నాడు. అంతేకాని ఒకరి యొక్క ఆదేశ నిర్దేశాలకు లోబడేవాడు కాదు, లోబరుచుకునేవాడు కాదు. ఎవరైతే తనను ఆశ్రయించుకున్నారో తన యందు మమేకము చేసుకోవడం, విలీనత్వము చేసుకోవడమే పరమాత్మని యొక్క క్రియ. అటువంటి అది పరమాత్మని పనే కాదు. ఆ జ్ఞానం యొక్క మార్గ అన్వేషణలో అన్వేషించి పరమాత్మ పదాన్ని అనుగమించిపోయేటువంటి వాడు పరమాత్మ యందు లీనమవుతాడు. ఆ విధంగానే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే సమాధానమే కదా ఇవ్వబడుతూ ఉన్నది. అందుకే సమస్త దృశ్యాన్ని ఆవరించి ఉన్నది అని చెప్పడం వలన ఆత్మ దృశ్యము కంటే అతీతమై ఉన్నది, పరమై ఉన్నది అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఆవరించేటువంటి వస్తువు ఆవరింపబడే వస్తువు కంటే అతీతమై ఉండాల్సిందే కదా. అలాగే దృగ్వస్తువు కూడా, దృక్కు అనేటువంటి వస్తువుకు ఆత్మ అంటే బ్రహ్మము దృశ్యాన్ని అంతను కూడా ఆవరించి తన యందే ఉంచుకున్నది, తన గుప్పిటి యందు పెట్టుకున్నది. కాబట్టే అల్పమైన దృశ్యముని ఆశ్రయించకుండా మహత్తరమైనటువంటి దృగ్వస్తువుని పరమాత్మనే ఆశ్రయించాలి అని చెబుతూ, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్త
జ్ఞేయత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంటే ఆ జ్ఞేయ స్వరూపమైన ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియాల యొక్క గుణాలను కూడా అదే ప్రకాశింపజేస్తూ ఉన్నది. సమస్త ఇంద్రియాలు కూడా లేనిది అయ్యున్నది, దేనిని కూడా అంటనిదియే అయ్యున్నది, సమస్తాన్ని కూడా మరి భరిస్తూ ఉన్నది. ఇంకా సత్వగుణము, రజోగుణము, తమో గుణము లేనిది అయ్యున్నది, అంటే గుణరహితమై ఉన్నది. అయినా మరి గుణాలను అనుభవించేటువంటిది అయ్యున్న ప్రాణుల యొక్క బయట లోపల అంటే అంతరమునందు వెలుపల కూడా ఉండేటువంటిది అయ్యి కదలనిది, కదిలేటువంటిది, అతి సూక్ష్మమై ఉండడం చేత అది అజ్ఞానులకు తెలియబడకుండా ఉండి దూరముగా ఉండేటువంటిది అయి దగ్గర కూడా ఉండేటువంటిది అయి విభజింపబడినది అయినప్పటికీ కూడా ప్రాణులు యందు విభజింపబడిన దానిలాగానే ఉన్నది అయి ప్రాణులను సృష్టించేది, పోషించేది, లయింపజేసేది అని కూడా తెలుసుకోదగినది. ఇంకా అది ప్రకాశించేటువంటి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్ని మొదలైనటువంటి పదార్థాలను కూడా ప్రకాశం ఇచ్చేటువంటిది. అంటే తమస్సు కంటే, అజ్ఞానం కంటే వేరైనటువంటిది, అతీతమైనది, అంటే కేవలం జ్ఞానస్వరూపమైనది, చిన్మయ రూపమును తెలియదగినది అయ్యి ఈ యొక్క అమానిత్వము మొదలైనటువంటి జ్ఞాన గుణాల చేత మాత్రమే పొందదగినది అయ్యుండి సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు కూడా విశేషించి ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే మనకి ఈ 4 శ్లోకాల యందు కూడా జ్ఞేయమగు పరబ్రహ్మము ఎటువంటిదో వివరంగా తెలియజేయబడింది. జ్ఞానగమ్యం అనే చెప్పడం చేత ఆ జ్ఞానస్వరూపము పైన తెలిపినటువంటి జ్ఞాన గుణాలు కలిగినప్పుడే మాత్రమే లభ్యమవుతుంది అని కూడా స్పష్టమవుతూ ఉన్నది కదా. కర్మ మార్గాన్ని కానీ, భక్తి మార్గాన్ని కానీ, ధ్యాన మార్గాన్ని కానీ దేనిని అనుసరించినప్పటికీ కూడా చిట్ట చివరకు అందరూ ఈ జ్ఞేయస్వరూపమైన పరమాత్మతత్వాన్ని ఎరిగి మాత్రమే ముక్తిని పొందవలసి ఉంటుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి ప్రతి ముముక్షువు కూడా జ్ఞాన గుణాలను సముపార్జించుకోవడంతో పాటు ఈ జ్ఞేయ స్వరూపము అనేటువంటి దానిని కూడా ఎల్లప్పుడూ స్మరిస్తూ మననం చేస్తూ ఉండవలసిందే. అప్పుడు వాసన అనేటువంటిది నశించిపోతుంది. అలా వాసనాక్షయంతో పాటు తత్వజ్ఞానం కూడా ఉండగలగాలి అని అర్థం. సాధ్య వస్తువును గురించినటువంటి పరిజ్ఞానము, సాధన రెండు ఉండాలి అనే భావమే కదా గీత యొక్క సారము, గీత యొక్క ధ్యేయము. ఈ లక్ష్యము అంటే ఈ జ్ఞేయతత్వమే. జ్ఞేయము అంటే పరమాత్మతత్వము, పరబ్రహ్మస్వరూపమే కదా. ఈ పరమాత్మతత్వమే కాబట్టి సాధకులైతే ఈ అర్థాన్ని లెస్సగా భావిస్తూ తాము కూడా అటువంటి పరబ్రహ్మస్వరూపులమే అని చింతిస్తూ తమ యొక్క చిత్తములను ఆ జ్ఞేయ పరబ్రహ్మమునందు లీనం చేయాలి. అలా లీనం చేసి పరబ్రహ్మస్వరూపులే అయ్యి ప్రకాశించేలాగన ప్రయత్నం చేయాలి. అదే కదా జీవితం యొక్క పరమావధి అని చెబుతూ అసక్తం దృక్స్వరూపమైనటువంటి ఆత్మ దృశ్యాన్ని ఏమాత్రము కూడా అంటకుండా ఉన్నది కదా. అధిష్టానమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపము ఆరోపించబడినటువంటి ఈ దృశ్యాన్ని ఎప్పటికీ అంటదు, అంటలేదు అని చెబుతూ బహిరంతస్య భూతానాం, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకైతే ఇక్కడ మనకి సమాధానం అనేటువంటిది ఇచ్చేశారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క అంటే చరములు, అచరములు, చరములు కదిలేటువంటివి, అచరములు కదలనటువంటివి. కాబట్టి ఇక్కడ చరములు అంటే ప్రతి 4 రకాలైనటువంటి చతుర్విధ ప్రాణికోట్లు
ఉద్భిజ, అండజ, జరాయుజ, స్వేదజ అనేటువంటి 4 రకాలుగా ఉత్పన్నమైనటువంటివే కదా ప్రాణికోట్లు. అండజ అంటే గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమైనటువంటి పాములు, పక్షులు, ఇంకా ఇతరత్ర. అలాగే ఈ క్రిమి కీటకాదులు, ఇంకా ఏంటి మత్స్యాలు, ఇవి కూడా అన్నమాట. అయితే ఈ స్వేదజాలు అంటే క్రిమికీటకాదులు, నల్లులు, పేలు మొదలైనటువంటి క్రిమిజాతి అంతా కూడా చెమట ద్వారా పుట్టేటువంటివి. గ్రుడ్డు ద్వారా పుట్టేటువంటివి విహంగ జాతులు, సరీసృప జాతి, ఇటువంటివన్నీ. అదే ఉద్భిజాలు అంటే ఇక వృక్షాలు, చెట్లు, మరి ఈ పర్వతాలు, కొండలు, లోయలు, ఈ నదీ నదాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఉద్భిజాలు. ఇక జరాయుజాలు అన్నప్పుడు ఏ విధంగా అంటే మావి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటివి. జంతువులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ ఎవరైనా మావి వలన, ఆవరణ వల్ల ఉత్పన్నమైనటువంటి వారు. ఈ విధంగా 4 రకాలైనటువంటి ఈ చతుర్విధ ప్రాణుల్లో కూడా కదిలేటువంటివి ఇవి, కదలనటువంటివి అవి. ఇవన్నీ కూడా ఈ ప్రాణికోట్ల యొక్క లోపల బయట కూడా పరమాత్మే ఉన్నారు అని కదా ఇక్కడ స్పష్టీకరింపబడింది. కాబట్టి జనులు తాము చేసేటువంటి పాపాన్ని కానీ, పుణ్యాన్ని కానీ, వీటన్నింటినీ కూడా భగవానుడు ఎక్కడ సర్వే సర్వత్రా సర్వమునందు కూడా సమదృష్టితో సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు ఆ జనులు ఆచరించేటువంటి పాపపుణ్యాలను భగవానుడు అతి సమీపమున ఉండి, దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నారు అని తెలిసి కూడా మరి పాపకార్యాలను ఎవరైనా చేస్తారా? చేయరు, చేయకూడదు, చేయరాదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.